నమస్తే అండి. సో, ఈరోజు ఏంటంటే ఇది కొంచెం లాంగ్ వీడియోనే. ఎందుకంటే మొత్తం సెట్ అనమాట. ఒక సారీకి లైట్ ఆరెంజ్ కలర్ అండ్ యెల్లో కాంబినేషన్ సారీ. యాక్చువల్‌గా సారీ పిక్ నా దగ్గర లేదు. అందుకని సారీ పెట్టలేకపోయాను నేను. సో, దానికి మొత్తం సెట్ అనమాట. ఒక బ్రైడల్ సెట్ లాగనమాట. పెళ్లి కూతురు వేసుకోవడానికి లేదా నార్మల్‌గా మన మన ఇష్టం. మనం మామూలుగా పండగలకి అది వేసుకోవడానికి, ఫంక్షన్స్‌కి వేసుకోవడానికి అలాగనమాట. సో, మొత్తం సెట్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం మొత్తం 7 బ్యాంగిల్స్ వస్తాయన్నమాట. సో, ఫస్ట్ ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. తెలుసు కదా! 1 కట్, 2 కట్, 4 కట్ అండ్ 6 కట్ 4 ఉంటాయి. సో, ఇది 2 కట్ అనమాట. 1 కట్ అంటే బాగా లావొస్తది. ఇది సెకండ్ సైజు. సో, ఇది 2 కట్. సో, ఫస్ట్ మనం థ్రెడ్ మనం ఒక 30 రౌండ్స్ తీసుకున్నాను నేను. 30 దారాలనమాట. 30 లైన్స్. తీసుకున్న తర్వాత దానికి దారాలకి స్టార్టింగ్ ఉంటది కదండీ! అక్కడ కొంచెం గమ్ అంటించి 1 మినిట్ పక్కన ఉంచేస్తే మనకది స్టిఫ్‌గా వస్తది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. సో, అది స్టిఫ్‌గా వచ్చిన తర్వాత మనం బ్యాంగిల్‌కి గమ్ అంటించి, ఆ గమ్ మీద ఆ స్టిఫ్‌గా ఏదైతే చిన్న పార్ట్ ఉందో, ఆ పార్ట్‌ని ఫస్ట్ అంటించేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం ర్యాప్ చేసేసుకోవడమే. సో, ర్యాప్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే అండి, ఈ స్ట్రెయిట్‌గా మళ్ళీ ర్యాప్ చేయకూడదు. గాజు ఎలాగుందో దానికి స్ట్రెయిట్‌గా కాకుండా జస్ట్ లైట్‌గా క్రాస్ చూసారు కదా! చిన్న క్రాస్ చుడుతున్నాను నేను. కొంచెం క్రాస్ అలాగని ఎక్కువ క్రాస్ చేయకూడదు. జస్ట్ లైట్ క్రాస్ అనమాట. మరీ స్ట్రెయిట్‌గా కాకుండా. సో, నేను రైట్ హ్యాండ్‌తో దారం మొత్తం చుడుతున్నాను. చుట్టేటప్పుడు చూసారు కదా! ఇలా వెడల్పుగా ఉన్నట్టుగా పెట్టాలనమాట. ఓకే. కట్లా కాకుండా కట్టలా దగ్గరగా కట్లా పెట్టకూడదు. పెట్టకుండా ఇలా వెడల్పుగా ఉండాలనమాట. వెడల్పుగా ఉండేలా అంటే రిబ్బన్‌లాగా ఎలా రిబ్బన్ ఉంటే ఎలాగుంటదో అలా వెడల్పుగా. అంతేగాని దాన్ని ఇలా దగ్గరికి కట్లా పెట్టేయకూడదనమాట. సో, అప్పుడు మనం చూసారు కదా! నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్‌తో అక్కడ కరెక్ట్‌గా గట్టిగా పట్టుకుంటాననమాట అక్కడ ప్రెస్ చేసి. అలా చేస్తే మనకి ప్రతి ర్యాప్‌కి అక్కడ ఫింగర్ పెట్టాలి. ఈ రైట్ హ్యాండ్‌తో ఏదైతే ర్యాప్ చేస్తున్నామో ప్రతి ర్యాప్‌కి కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి ఆ ఫింగర్ ఉంది కదండీ! ఆ ఫింగర్‌తో కంపల్సరీగా అక్కడ పెట్టాలి. లేదంటే చిన్న లూజ్ వచ్చినా సరే అసలు చాలా గలీజ్‌గా ఉంటది. అసలు బాగోదు. సో, మొత్తం ఇలా మొత్తం చుట్టేసుకోవడమే. యాక్చువల్‌గా పెద్ద ప్లాంక్స్ ఉంటాయి కదా! ప్లాంక్స్‌కి చుట్టుకోవచ్చు థ్రెడ్‌ని ముందు తీసుకునేటప్పుడు. నేనైతే యాక్చువల్‌గా మంచం కోళ్ళు ఉంటాయి కదా! బెడ్‌కి అటు ఇటు తలవైపు, ఇటువైపు కాలు వైపు మంచం కోళ్ళు ఉంటాయి కదా! పైకి ఇలాగా అంటే ఆ షేప్ ఉన్న మంచాలకైతే నేను దానికి పెట్టి చుట్టేస్తాననమాట. ఒకేసారి చుట్టేస్తే 2, 3 బ్యాంగిల్స్ కూడా సరిపోయేలాగా. లేదు మనకు అంత చిక్కుపడిపోతుంది, ఫెయిల్ అయిపోతున్నాం అనుకుంటే గనక జస్ట్ ఒక ప్లాంక్స్ ఉంటాయి కదా! ఎగ్జామ్ ప్యాడ్స్ ఉంటాయి కదా! సో, దానికి అలా మన ఇష్టం. మన ఇంట్లో ఏదైతే వస్తువులు బట్టి చేసుకోవచ్చు. చూసారు కదా! లాస్ట్‌కొచ్చిన తర్వాత చుట్టి ఇంకొకసారి చుడితే సరిపోద్ది. చూసారు కదండీ! అలాగా కొంచెం లాగిపెట్టి చుడుతూ ఉండాలనమాట. మరీ లాగేయకూడదు, కానీ మరీ లూజ్‌గా అయితే పెట్టకూడదు. చూసారు కదా! కింద థ్రెడ్ కూడా గమ్ పెడతాను. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ చుట్టేటప్పటికి ఈజీగా ఉంటదనమాట ఆ మిగిలిన థ్రెడ్. సో, దానికి అలా గమ్ పెడితే అది కూడా స్టిఫ్‌గా అవుతది అక్కడ ఆ పార్టు. సో, దానికోసం థ్రెడ్‌కి పెడుతున్నాను గమ్ము. ఈ పైన పెట్టాను కదండీ! అది కట్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసి, ఈ పైన ఆల్రెడీ కొంచెం గమ్ పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేసేయడమే అంతే. అంతే బ్యాంగిల్ తయారైపోద్దండి మనకి. ఇలా ర్యాప్ చేసుకోవడం అనేది మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే ఎక్కడ అలా టైం పాస్‌గా కూడా చేసేసుకోవచ్చు మనకి. సో, నెక్స్ట్ ఇది ఎలాగ చూసారు కదా! ఫస్ట్ గమ్ అంటించాను కదా! అది అలా స్టిఫ్‌గా ఉంటదనమాట కొంచెం. ఉన్న తర్వాత మనకి ఇంకా సరిపోకపోతే కొంచెం గమ్ అంటించుకోవచ్చు. లేదంటే మనం చేయగలిగితే మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటికి చేసేయవచ్చు. ఇది యెల్లో కలర్. చెప్పాను కదండీ! అది సారీ ఏంటంటే యెల్లో అండ్ లైట్ ఆరెంజ్ అనమాట. సో, ఇది యెల్లో కలర్ బ్యాంగిల్స్. మొత్తం 4 మోడల్స్ కింద వస్తదనమాట. ఈ యెల్లో 2 వస్తాయి. ఇది కాసుల పేరు మనకి అమ్ముతారు కదా! మన కుందన్స్ షాప్‌లో అమ్ముతారనమాట. సో, అది హోల్‌సేల్ షాప్‌లో అయితే గనక 100, 110, 120 లోపే ఉంటది. లేదు మనం రిటైల్‌గా అయితే గనక 150, 160 అమ్ముతారు. ఇంకా ఎక్కువ కూడా అమ్ముతున్నారట కొన్ని షాప్స్‌లో. నేను విన్నాను. బట్ నేనైతే మాత్రం ఇది 110 అనుకుంటా అండి కొన్నాను. కొన్న తర్వాత దీనికి పైన హుక్స్‌లా ఉన్నాయి కదా! ఆ హుక్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటది. సో, అవన్నీ మనం కట్ చేసేసి ఓన్లీ కాసుల్లా చేసుకోవాలనమాట. సో, ఇది దేనితో కట్ చేసుకోవచ్చు అంటే మనం నార్మల్‌గా బ్లౌజెస్ కుట్టుకోవడానికి సిజర్స్ వాడతాం కదా! అదే సిజర్స్ గానీ ప్రస్తుతం మనం వాడే సిజర్స్ కాకుండా లేదంటే బంటగా అయిపోద్దనమాట. ఆల్రెడీ మనకు పాతయి ఉంటాయి కదా! పాతవి బంటగా అయిపోయినయి పక్కన పడేస్తాం కదా! సో, నేనైతే దాంతోనే కట్ చేసేస్తానండి. లేదా కట్టతో కూడా కట్ చేయొచ్చు. అలా కట్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఒక్కొక్క లక్ష్మీదేవికి పైన రింగ్‌లాగా వస్తది. ఆ రింగ్స్ కూడా కట్ చేసేయాలి. కట్ చేస్తే ఓన్లీ రౌండ్‌గా వచ్చేలా కట్ చేసుకోవాలనమాట. లింక్ ఉండి దగ్గర. సో, అప్పుడు మనం ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు వేరే గ్రాస్ బొమ్మలాగా ఒకటుంటది. ఆ లక్ష్మీదేవిది రూపం పైకొచ్చేలాగా మనం జస్ట్ ఫెవిక్రిల్ గమ్ అండి. B7000 అవసరం లేదు. ఫెవిక్రిల్ గమ్‌తోనే ఒకదానిపైన ఒకటి ఎక్కకుండా ఒకదాని పక్కన ఒకటి. ఒకదాని పైకి ఒకటి ఎక్కేటట్టు పెట్టకూడదు. అలా పెడితే ఏంటంటే
మనకి సారీ ఏదైనా తగిలినప్పుడు ఇవి బయటికి వచ్చేస్తాయి అనమాట. సో అందుకని అలాగనే గ్యాప్ ఇవ్వకుండా జస్ట్ ఒక దాని పక్కనే ఒకటి, ఎందుకంటే మళ్ళీ మనం దానిపైన కుందన్స్ అంటించుకోవడానికి ఈజీగా ఒక దాని పక్కనే ఒకటి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చూసారు కదా ఇలా మొత్తం నేను మూడు పెట్టినప్పుడు అలా మొత్తం బ్యాంగిల్ అందరికీ కూడా మనం అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత మిగిలిన బ్యాంగిల్స్ లాగా వెంటనే మళ్ళీ దానిపైన వర్క్ చేసేకూడదండి, ఎందుకంటే ఇది మనకి కొంచెం వెడల్పుగా ప్లేట్లలో ఉన్నాయి కదా. సో మొత్తం గట్టిగా అంటుకున్న తర్వాత మనం మిగతా చేయడానికి అవుతుంది, లేదంటే అటు ఇటు జారిపోతుంటాయి. సో ఇది ఆల్రెడీ 1 డే నేను ఆరబెట్టాను. 1 డే ఆరిన తర్వాత మనకి ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మాత్రం B7000 గమ్ మాత్రం వాడాలి. ఇప్పుడు ఫెవిక్రిల్ వాడకూడదండి, ఎందుకంటే ఫెవిక్రిల్ ఏంటంటే క్లాత్ మీద దారాల మీద అయితే ఓకే, కానీ ఇప్పుడు మనం దేని మీద పెడుతున్నాం, మెటల్ మీద పెడుతున్నాం, ఆ కింద మెటల్ కదా. సో ఆ మెటల్ మీద పెట్టేటప్పుడు ఫెవిక్రిల్ అయితే ఉండవండి, ఊడిపోతాయి. సో అందుకని మనం B7000 గమ్ పెట్టేసి, ఇప్పుడు నేనైతే స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ అంటే తేనె కలర్లో ఉన్నాయి అవి. సో అవి గోల్డ్ లెక్క కింద వస్తాయి అనమాట. సో అవి డైమండ్ షేప్ వచ్చేలాగా స్క్వేర్ని మధ్యలో పెట్టి అంటించండి. B7000 చాలా ఈజీగా అంటుకుంటుంది, కొంచెం తేగల్లా వస్తుంది అంటించేటప్పుడు అంతే. ఈ గమ్ అయితే యూజ్ చేయకూడదండి. సో నీట్గా ఆ గమ్ వేసేసి ఈ గమ్ B7000 వేసేసి అంటించేసి జస్ట్ 1 డే ఉంచడమే. మళ్ళీ 1 డే ఉంచేస్తే చూసారు కదా, ఈ మిగిలిన మళ్ళీ ఆల్రెడీ ముందు రోజు చేసినాం అనమాట. సో అది చూపించడం కోసం నేను ఇప్పుడు మళ్ళీ అంటించాను. సో అది అలాంటివి 2 బ్యాంగిల్స్ అనమాట. సో ఇది ఇంకొక సెట్, మొత్తం 4 మోడల్స్ కింద వస్తుందండి మొత్తం సెట్ అంతా కలిపి. సో ఇది ఇంకొక సెట్ లైట్ ఆరెంజ్ కలర్ అని చెప్పాను కదండి. సో ఇవి 3 బ్యాంగిల్స్. ఈ 3 బ్యాంగిల్స్లో మళ్ళీ 2 ఒక మోడలు, ఒకటి ఒక మోడల్ అనమాట. ఇది సింగిల్ మోడల్. మళ్ళీ ఇప్పుడు నేను పెట్టేది ఒక బ్యాంగిల్. ఇది ఏంటంటే అండి వైట్ కలర్ ఐ షేప్. ఆ వైట్ కలర్ ఎందుకంటే సారీలో యాక్చువల్గా డాలర్స్ అంటారు కదా, మధ్య మధ్యన బుట్టీల్లో ఉంటాయి కదా, అది కొంచెం సిల్వర్ మిక్సింగ్లాగా వచ్చిందనమాట. సో దానికోసమని నేను ఈ వైట్ వేసాను అనమాట. ఈ 4 మామూలు ఫెవిక్రిల్ గమ్తోనే అంటించాలి, అలా 4 వైపులు అంటించాలి. ఇది ఒక సైడు, దానికి ఆపోజిట్లో ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అంటే మొత్తం 4 వైపులు 4 అనమాట. చూసారు కదండి. ఇది అంటించేసి ఆరిపోయిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది. ఆరిపోయిన తర్వాత గమ్మ అయితే ఏం కనిపించదండి, మనం అంటించేటప్పుడు గమ్మలు అనిపిస్తుంది, కానీ ఆరిపోయిన తర్వాత ఏం అనిపించదు, ఆ గమ్మ ఏం కనిపించదు మనకి. తర్వాత ఇప్పుడు ఈ 2 ఫ్లవర్స్కి మధ్యలో, అంటే ఆ పై వైట్ ఫ్లవర్స్కి ఈ కింద వైట్ ఫ్లవర్కి మధ్యలో అనమాట మళ్ళీ గమ్మ అంటించి, ఇవంతా ఇంక ఫెవిక్రిల్ గమ్మే. మధ్యలో ఇందాక అంటించాను కదండి లక్ష్మీదేవి కాసులు బ్యాంగిల్కి మధ్యలో అంటించాం కదా, కాసుకి సేమ్ అవే కుందను మధ్యలో అంటించి, ఆ కుందనకు అటొకటి ఇటొకటి ముందు రౌండ్, ఇది కూడా సేమ్ గోల్డ్ కలర్లవే అటు ఇటు ముందు స్క్వేర్కి అటు ఇటు వేసేస్తే మనకు ఒక అంచనా వస్తుంది. అప్పుడు ఈ మధ్యలో అలాగే అవతల మధ్యలో మొత్తం 6 అనమాట, అంటే 6 పెటల్స్ ఉండే ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. అలాగే సేమ్ ప్రతి 2 వైట్ ఫ్లవర్స్కి మధ్యలో మొత్తం 4 అలా చేసేసిన తర్వాత మళ్ళీ వైట్ ఫ్లవర్కి ఇప్పుడు మనం చేసిన ఫ్లవర్కి మధ్యలో ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ ఉంటే అంత బాగున్నట్టు అనిపించదు. సో దానికోసం మళ్ళీ 4 డాట్స్ కింద అలా పెట్టి మనం గమ్ము మళ్ళీ ఇదొక స్క్వేర్ ఇక్కడ పెట్టి, ఈ మధ్యలో మళ్ళీ సేమ్ అవే కొంచెం రౌండ్. మనకు కావాలంటే కలర్స్ ఇంకా సారీలో వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కలర్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇంక దీనిలో అయితే ఈ సారీలో ఇంకా వేరే కలర్స్ ఏం లేవన్నమాట, ఓన్లీ సిల్వర్, గోల్డ్ అండ్ లైట్ ఆరెంజ్, ఎల్లో అంతే. సో అందుకని నేను అదే కాంబినేషన్తో చేస్తున్నాను. సో అలాగే ఈ మధ్య రెండిట్లో సేమ్ అది ఎలాగైతే చేసాం సేమ్ బ్యాంగిల్ అంతా అలాగే చేసేయాలండి. చూసారు కదా వైట్ ఫ్లవర్. అయితే మనకి ఇప్పుడు ఈజీగా అంటించుకోవడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈజీగా మనం ఫింగర్తో పట్టుకొని వేస్తున్నాం కదా, అది మనకి ఏంటంటే కొంచెంసేపటికి చెయ్యి కొంచెం అమ్మాయి లాంటి వాళ్ళకైతే ప్రాబ్లం అయితే లేదు, కానీ నాకైతే కొంచెం హ్యాండ్ తిమ్మిరిక్సినట్టుండి కొంచెం షివరింగ్లా అనిపిస్తుంది చేత్తో అంటించేటప్పుడు. సో అలా కాకుండా మనకి ఈజీగా అయిపోవాలనుకుంటే కనుక ఇలాగా మనం ఒక ఇయర్ బడ్ తీసుకొని ఆ ఇయర్ బడ్కి చిన్న లైట్గా గమ్ అంటించాలన్నమాట. లైట్ గమ్ అంటిస్తే ఎక్కువ అంటించకూడదు, ఎక్కువ అంటిస్తే అది గాజు కట్టుకోకుండా బడ్డకి అంటుకొని ఉండిపోద్ది అనమాట. సో లైట్గా అంటించి దాంతో మనం పేస్ట్ చేసేవచ్చు అనమాట. బడ్తో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న కుందన్స్ అయితే చాలా హెల్ప్ అనమాట అసలు బడ్తో చేస్తే. చిన్న కుందన్స్ అయితే అసలు పట్టుకొని అంటించలేము. సో అప్పుడు ఇది యూస్ చేయొచ్చు. దీనికి మళ్ళీ గ్లూ పెన్స్ ఏమో అంటున్నారు, బట్ అంతవరకు అయితే ఏమో వెళ్ళక్కర్లేదు. నేనైతే దీంతోనే చేసేస్తాను, ఇయర్ బడ్తోనే చేసేస్తాను. ఒక ఇయర్ బడ్ పెట్టుకుంటే చాలు, అన్నిటికీ సరిపోద్ది.
అటువైపు పట్టుకునేటప్పుడు అటువైపు, ఇటువైపు పట్టుకునేటప్పుడు బ్యాంగిల్ ఇలా తిప్పుకుంటే మనకి ఈజీ ఉంటుందన్నమాట. లేదంటే అవతల పక్క అంటించుకున్న కుందన్స్ ఉంటాయి కదా, ఊడిపోతుంటాయి మనం అటువైపు అంటించేటప్పుడు. సో మనం బ్యాంగిల్ తిప్పేస్తే ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. ఒకే ఒకసారి నాకు అలాగ అయింది. ఒక బ్యాంగిల్ అంతా అంటించిన తర్వాత బై మిస్టేక్ గాజు కింద పడిపోయింది. ఇంకా ఆ రోజు నాకు ఏడుపు ఒకటే తక్కువ అనమాట. మొత్తం అన్ని కుందన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, ఇంకా ఇలా ఇలా తడిగా ఉన్నప్పుడు అనమాట. ఇంకా అక్కడి నుంచి మాత్రం చాలా కేర్ఫుల్గా ఒక దగ్గర కూర్చొని చేస్తానమాట టేబుల్ పైన. సో ఇక్కడ ఏదైనా మనకి కొంచెం సైడ్గా ఉన్నాయి, ఇంకా అలా మధ్యలో లేవు, కరెక్ట్ పొజిషన్లో లేవు అనుకుంటే ఇలా పెన్నులు ఉంటాయి కదండి, పెన్ కానీ పెన్సిల్ కానీ. రాయలేని పెన్ అయితే ప్రాబ్లం ఉండదు, ఏమి ఇంక కూడా అంటుకోదు. దాంతో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగా హ్యాండ్ కన్నా దాంతో అయితే షార్ప్గా ఉంటుంది కదా నీడిల్. సో దాంతో మనం సెట్ చేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడే ఉంటాయి అనమాట. ఇప్పుడు B7000 గమ్ము దేనికంటే మళ్ళీ థ్రెడ్ మీద అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఇప్పుడు మన కుందల మీద అంటించాలన్నమాట. సో కుందల మీద అంటించాలి కాబట్టి ఇంకా ఫెవిక్రిల్ గమ్ అవ్వదండి, కంపల్సరీగా ఇదే అంటించాలి. కుందల మీద కానీ ఈ లక్ష్మీ కాసుల మీద కానీ అంటిస్తే కనుక B7000 ఖచ్చితంగా వాడాలి, లేదంటే ఉండవు, వచ్చేస్తాయి అవి. క్లాత్ మీద థ్రెడ్ మీద అయితేనే ఫెవిక్రిల్, ఇంకా మిగిలిన కుందన్స్ అంటించాలంటే కనుక మాత్రం B7000. సో అలా ఇప్పుడు ఆ వైట్ దాని మీద అంటించేది అనమాట. సో అదొక సెట్ అండి. అదొక బ్యాంగిలే. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసేసింది ఒక బ్యాంగిలే మోడల్. ఇప్పుడు ఇది ఇంకొక మోడల్, సేమ్ థ్రెడ్ బట్ ఇంకొక మోడల్ అంటే మొత్తం సెట్ అనమాట. ఇదంతా 7 బ్యాంగిల్ సెట్. సో దీనికి చూసారు కదా, ఫస్ట్ రౌండ్ కుందను, దానికి చుట్టూ 6, పైన ఒకటి కింద ఒకటి, పక్కన 2 ఇటు పక్క 2, అలా 4 వైపులు చేసేయాలి. 4 వస్తాయి ఒక బ్యాంగిల్కి, పైన కింద ఈ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. వచ్చిన తర్వాత అలాంటి 2 ఫ్లవర్స్కి మధ్యలో ఇప్పుడు నేను చూపించిన కదండి స్ప్రింగ్, మీకు ఆల్రెడీ వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. జర్దోజీ వర్క్ చేసుకోవడానికి యూస్ చేస్తారు, జర్దోజీ స్ప్రింగ్ అంటారు. ఆ స్ప్రింగ్ మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు కట్ చేసుకొని, నేను ఆల్రెడీ కట్ చేసాను, జస్ట్ ఇలా అంటే కట్ అయిపోద్ది. చేత్తో లాగేయకూడదండి, జస్ట్ కటింగ్ మాత్రం చేయాలి. లాగేస్తే స్ప్రింగ్ ఇలా సాగిపోయేట్టు అయిపోద్ది, కానీ కట్ అవ్వదు అనమాట. సో దాన్ని అలా అంటించేయాలి ఆ షేప్లో, అటొకటి ఇటొకటి. బ్యాంగిల్ మనం ఎటువైపు కావాలంటే అటువైపు, నేనైతే రైట్ హ్యాండర్ కాబట్టి ఎటువైపు కావాలంటే లెఫ్ట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ వైపు, అలాగా మనకి ఎటువైపు వీలుంటే అటువైపు తిప్పుకుంటూ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూసాక ఇక్కడ కొంచెం స్ప్రింగ్ ఎక్స్ట్రా అయింది. సో ఆ ఎక్స్ట్రా అయిపోతే కనుక మనం జస్ట్ కట్టర్తో కట్ చేసేయడమే, లేదు సిజర్స్తో కూడా కట్ చేసేవచ్చు, ఇలా అంటే కట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇటువైపు ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మనకి ఐ షేప్ పొందన్స్ ఉంటాయి కదా, ఐ షేప్ పొందన్స్ వేసాను అనమాట. అది మీ ఇష్టం అండి, మీ క్రియేటివిటీ బట్టి ఎలాగైనా మార్చొచ్చు. ఇప్పుడు ఈ మోడల్ అయితే నేను ఎక్కడ చూడలేదు కూడా, ఎక్కడ లేదు, అంటే నేను చూసిన దానిలో ఎక్కడ లేదు, ఉండే ఉంటుంది ఎక్కడో, కానీ నేను చూసిన దానిలో అయితే ఎక్కడ లేదు. సో నేను ఓన్గా ఇలాగ చేద్దామని చెప్పి, మన ఇష్టం అది. అక్కడ సింగిల్ పెడతామా, రౌండ్ పెడతామా, ఏదైతే ఒకసారి పెట్టుకొని చూసుకుంటాం కదా, అంటించకుండా ముందు ఒకసారి నార్మల్గా పెట్టి చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ప్రతిదీ పెట్టి చూసుకుంటాను నేను. నార్మల్గా పెట్టి చూస్తే బాగుందంటే అప్పుడు గ్లూ పెట్టి అంటిస్తాను అనమాట. సో అలాగా ఆ స్ప్రింగ్కి ఈ అవతల ఒకటి, అవతల 2, అలా ప్రతి స్ప్రింగ్కి 3 అనమాట. చూసారు కదా, ఇది ఆరిపోయిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇవి 2 అనమాట, ఈ బ్యాంగిల్స్ 2. దీనికన్నా ముందు ఇదే కలర్తో చేసింది వేరే మోడల్ కదా, వైట్ కుందం చేసింది, అది ఒకటి. లక్ష్మీ కాసులు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవి 2. సో ఇప్పుడు మొత్తం సెట్. ఇంకొక 2 ఏంటంటే ఈ సన్నగా ఉంది చూసారు కదా ఎల్లో బ్యాంగిల్, దానికి ఓన్లీ అక్కడక్కడ అంటించేయడమే, రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి కదా అవి అంటించేయడమే అంతే. యాక్చువల్లీ దాని వీడియో అక్కడ మిస్ అయింది. అవి 2 బ్యాంగిల్స్ అనమాట. సో ఇది మొత్తం సెట్ ఇలా వచ్చింది. ఫస్ట్ లక్ష్మీ కాసులు బ్యాంగిల్ అటు ఇటు, ఎందుకంటే దానికి బార్డర్ ఎల్లో అనమాట సారీకి. సో ఆ తర్వాత లైట్ ఆరెంజ్ ఒక మోడలు, మధ్యలో లైట్ ఆరెంజ్ వేరే మోడలు, ఇంకా చిన్నగా సన్నగా ఉన్నాయి కదండి అవి 4 కట్ బ్యాంగిల్స్. మిగతావన్నీ 2 కట్సే. ఆ 2 సన్నగా ఉన్నాయి కదా, అవి మాత్రమే 4 కట్ అనమాట. ఇంకా 1 కట్ అయితే దీనిలో యూజ్ చేయలేదు. సెట్లో ఎప్పుడైనా చేసేటప్పుడు, ఇలాంటి సెట్ చేసేటప్పుడు 1 కట్ పెద్దగా యూజ్ ఏ ఉండదు. 1 కట్ వేసుకుంటే కొంచెం అంత అందంగా ఉన్నట్టు ఉండవు అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి. 2 కట్ కానీ, 4 కట్ కానీ, 6 కట్ కానీ. దీనిలో 6 కట్ అయితే నేను వేయలేదండి, ఓన్లీ 2 కట్, లావుగా ఉండేవి 2 కట్, ఆ సన్నగా 2 ఉన్నాయి కదండి అవి అయితే మాత్రం 4 కట్ అంతే. సో ఇది సెట్ అనమాట మొత్తం సారీకి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదండి, చాలా చాలా బాగా వచ్చింది అనమాట. అసలు బ్రైడల్కి కానీ, పైగా మెచ్యూర్ అయినప్పుడు, అలాగే ఇవి గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చండి. మనకు బాగా క్లోజ్ అయితే గిఫ్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు ఎవరికైనా. థ్యాంక్ యూ అండి.